వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ నోబల్ రిజాల్వ్, శ్రేష్టమైన పరిష్కారము. ధైర్యము కలిగి ఉండుము, ధీరత్వమును చూపుదము. ఈ పదాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోవాబు అక్కడ ఉన్న వారందరికీ ధైర్యం కలిగి ఉండండి, ధైర్యముతో మన ఎదుట ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించవచ్చు, ధీరత్వం చూపటానికి ఇది మంచి సమయము అన్న సందేశాన్ని యోవాబు కలగజేస్తా ఉన్నాడు. యోవాబు అక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఎస్తేర్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రాజ ప్యాలెస్లోనికి వెళ్ళి నేను నశించినను నశిస్తాను కానీ నా ప్రజలను కాపాడండి అన్న ఈ గొప్ప సంకల్పము, ఈ చరిత్రను మార్చివేసింది. ఈరోజు దేవుడు మనం తీసుకునే గొప్ప తీర్మానాలన్నింటినీ ఆయన గౌరవిస్తాడు అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నేషనల్ కన్సర్న్, జాతీయ ఆందోళన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము మన జనుల నిమిత్తము, ఈ మాటను మనం యోవాబు ఆయన వ్యక్తిగతంగా తన కోసము ఏమీ చేయట్లా, కానీ దేశం కోసము, తన ప్రజల కోసము ప్రయాసపడుతున్నట్లుగా, ఆందోళన చెందుతున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. అంత మాత్రమే కాదు, నెహెమ్యా యెరూషలేము గోడల్ని తిరిగి కడుతున్నప్పుడు దాని గురించిన సమాచారం వినిన వెంటనే ఆయన దుఃఖించినట్లుగా, ఏడ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన తన సొంత జీవితం కోసము ఏడవలేదు. రాజ ప్యాలెస్లో మంచి ఉద్యోగం కలిగిన వాడు, కానీ ప్రజల నిమిత్తము ఆయన దుఃఖిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజల పట్ల ఎటువంటి భావం కలిగి ఉన్నామో, బాధ్యతను కలిగి ఉన్నామో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నైబర్స్ ప్రొటెక్షన్, పొరుగువారి సంరక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన దేవుని పట్టణముల నిమిత్తము, మన దేవుని పట్టణములు అంటే మన ఆధ్యాత్మిక శిబిరాలు అని అర్థం. దేవుడు నివసిస్తున్న గృహాలు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న మన క్రైస్తవ సహోదరులే కానీ, దేవుని నమ్ముకున్న ప్రజల గురించి కానీ ఈ మాటలు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. సమరయుడిని కథలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మంచి సమరయుడు పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అతడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ గోత్రానికి చెందినవాడు, ఎవరు, ఏంటి, ఏది అడగలేదు, ప్రశ్నించలేదు. కానీ పొరుగువాడిగా చూశాడు. ఆయనను హక్కున చేర్చుకొని కావలసిన సహాయం అంతా చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఫైనల్లీ చివరిది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నెససరీ పార్ట్నర్షిప్, అవసరమైన భాగస్వామ్యము. ఇక్కడ కలిసి మనము అన్న మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోవాబు అలా విధంగా అభిషేక్ ఇద్దరు కలిసి వారు దేవుని కొరకు పోరాడినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. యోనాతాను తన సామగ్రి అంతా మోసే ఒక సైనికుడు, ఇద్దరు కలిసి కొండెక్కారు. ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో గెలిచినట్లుగా మనం కూడా ఆధ్యాత్మిక పార్ట్నర్స్ని మనము ఏర్పరచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, ధైర్యముతో ధీరత్వాన్ని కలిగి మా ఎదుట ఉన్న మా జనులను, మా దేవుని పట్టణములను కాపాడే వారంగా, నీ కొరకు మేము నిలబడే వారంగా మాలో కార్యాలు మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.